చెరువుకి వెళ్ళి గేలం వేస్తే పెద్ద చేప కూడా పడింది. పడిన చేపని అలా వదిలేస్తే దేవుడు కొడతాడని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా మొక్కలు కోసేసి శుభ్రంగా కడిగేసాం. కడిగేసిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయి ఫ్రెష్గాను. ఓ రౌండ్ మామూలు నీళ్ళతో కడిగేసి ఓ నిమ్మకాయ కోసేసి మళ్ళీ కొంచెం ఉప్పు కూడా వేసేసి ఈ రెండిట్లతో కూడా కలిపేసి మళ్ళీ ఇంకో రౌండ్ కడిగేసేసి పక్కన పెట్టుకున్నాం అనమాట. చేపలని చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా చేపలు. ఈ పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టాము. దాంట్లో ఫస్ట్ ధనియాలు ఒక కప్పుడు, జీలకర్ర ఒక కప్పుడు, మెంతులు కొంచెం ఎక్కువైతే చేదొచ్చేది మళ్ళీ. ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేస్తున్నాం అనమాట, అంటే వేయిస్తున్నాం అనమాట. బాగా వేయించేసుకుంటే టేస్ట్ అదిరిపోద్ది అనమాట. బాగా వేయించేసుకొని అవన్నీ మిక్సీ జార్లో పెట్టేసిన తర్వాత దానికి మూత వేసేసి ఓ తిప్పేసామండి. ఓ తిప్పగానే మసాలా తయారైపోయింది, పక్కనెట్టాం. ఈ లోపల ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం. ఉల్లిపాయలు కట్ చేసుకుని, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని, అలాగే కొద్దిగా టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఒంటికి మంచిదని చెప్పి ఇదిగో చూసారా, నువ్వుల నూనె వాడుతున్నాం, గానుగ నూనె. ఒంటికి మంచిదనమాట, గుండెకి బలం చేద్దని. వద్దే నూనె వేయాలండో, నాన్ వెజ్ కదా. నూనె వేసిన తర్వాత శుభ్రంగా ఇంకో కత్తిరించుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేసేసి దాంతోపాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసాం. బాగా కలుపుకుంటా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాం. సాల్ట్ వేస్తే తొందరగా అవుద్ది అనమాట. దాంట్లోనే కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసాము. ఎందాక మిక్సీ చేసుకున్నదంతా కూడా దీంట్లో వేసాము. తర్వాత మన ప్రియావారి జింజీర్ అండ్ గార్లిక్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా పడేసాం. వేసి బాగా కలిపేసి దాంట్లో ఇప్పుడు ఓ 2 టమాటాలు కూడా వేసామండి. ఇవన్నీ వేసిన తర్వాత శుభ్రంగా కలుపుతున్నాము. బాగా సిమ్లో పెట్టి బాగా కలుపుకుంటా ఓ పెద్ద చెంచాడు పసుపు వేసాం. అలాగే ఓ చెంచాడు కారం, 2 చెంచాలు వేసాం కారాలు వేసేసి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసాము. ఇవన్నీ వేసి బాగా కలగబెట్టాము. బాగా కలబెడుతుంటే మంచి సువాసన వస్తుంది అన్నమాట, బాగుంది. చింతపండు పులుసు తీసుకుని పక్కన పెట్టుకున్నాం అనమాట. ఆ చింతపండు పులుసు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో వేసాము. బాగా వేసి మళ్ళీ కలుపుకున్నాం అనమాట. బాగా కలుపుకున్న తర్వాత ఇంకా వాటర్ సరిపోలేదు, మళ్ళీ ఇంకా చింతపండు పులుసు ఇంకా కొంచెం వేసాం అనమాట. ఇంకా సరిపడంటే మరి పులుసు బాగుండాలి కదా, ఎక్కువ రావాలి కదా, అందుకని ఓ 3 లీటర్ల పులుసు పెట్టాం అనమాట ఇంచుమించుగాని. వేసి కొద్దిగా ఉప్పు అవి చూసాను అనమాట. ఇప్పుడే మూత పెట్టేసి బాగా పొంగి వచ్చేలా వండొచ్చాము. ఈ లోపల ముక్కలు అవి ఇందాక కడిగేసుకున్నాం కదా, బాగా పొంగి వచ్చాక ఒక్కొక్క ముక్క దాంట్లో వేసేసుకున్నాం. మామూలుగా దీన్ని ఫ్రై కూడా చేసేసుకోవచ్చు ముక్కలు, అయితే ఎలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట. అయితే మేమైతే ఇలా వేసుకుంటాం, మళ్ళీ ఫ్రై అవడం చేస్తాడు మరి, అయితే టైం బొక్కని దీంట్లో వేసేసుకుని కొంచెం బాగా మరిగిన తర్వాత మూత పెట్టి మళ్ళీ తీసేసి అదిగో చేతికి సరిపడంత కొత్తిమీర జల్లుకున్నాం అనమాట. కొత్తిమీర చాలా మంచిది ఒంటికి. అలాగే చేపల పులుసులో అయితే మాత్రం టేస్టే వేరమ్మా. చేపల పులుసులో మెయిన్ ఏంటంటే కొత్తిమీర, పచ్చిమిరపకాయలు టేస్ట్. బాగా ఉడికిపోయింది చేపల పులుసు. ఇంకెందుకు పక్కనే రైస్ కుక్కర్లో రైస్ ఉంది, ఉడికింది ఇప్పుడే. జస్ట్ ఒక గరిటె రైస్ పెట్టుకుని పెద్ద మొక్క వేసుకుని కొంచెం పులుసు వేసుకుని ఇంకెందుకు లేటు కుమ్మేద్దాం. చూడండి కలకల్లా ఆడిపోతుంది ప్లేట్. బాబా సూపరు. మీరు కూడా అలా చేసుకోండి. ఇది ఒక రకమైన నెల్లూరు స్టైల్ అనమాట. నెల్లూరు స్టైలు ఫిష్. నెల్లూరు చేపల పులుసు అంటారు కదా, వాళ్ళైతే వేపుతారు, మనం వేపలేదు, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. చాలా బాగుంది, చాలా టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, జై శ్రీరామ్.